మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకున్న మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 7వ వచనం నుండి 11వ వచనం వరకున్న మాటలు మనం ధ్యానిస్తాం. ఈ మాటలలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని అంటాడు. అడగండి, వెదకండి, తట్టండి అని చెప్తున్నాడు. ఈ 3 మాటలు చాలా విలువైన మాటలు ఇవి. ఈ 3 కూడా అడుగుట, వెదకుట, తట్టుట, ఈ 3 మాటలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నటువంటి 3 పేటల తాడు అని చెప్పటానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రసంగి చెప్పాడు, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అని చెప్పాడు. కనుక 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కనుక ఆ 3 పేటల తాడు అని మనం ఇది అనుకోవాలి. వెదకటం, తట్టటం, అడగటం, వెదకటం, తట్టటం అనేది ఇది ఒక 3 పేటల తాడు. ఈ అనుభవాలు మనకు కావాలి, అడగాలి. నువ్వు అడుగుతూనే ఉన్నావు అనుకో, ఆయన ఇస్తానే ఉంటాడు. నువ్వు వెతుకుతూనే ఉన్నావు అనుకో, నీకు దొరుకుతూనే ఉంటుంది. నువ్వు తట్టుతూనే ఉన్నావు అనుకో, నీ కొరకు తీయబడుతుంది, తెరవబడుతుంది. కనుక ఈ 3 అనుభవాలు కలిగి ఉండాలి. దేవుని వాక్యములో నుండి ఎలా అడగాలి అనే విషయాన్ని గురించి మనము ధ్యానం చేసాం. ఎలా అడగాలి? పరలోకపు తండ్రి మన ప్రార్థన వినున్నట్లుగా పరలోకపు తండ్రిని మనం ఎలా అడగాలి అని అంటే, వేషధారుల వలె అడగొద్దు. వేషధారుల వలె అందరికీ కనబడాలని ప్రార్థన చేయవద్దు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నీవు ప్రార్థన చేయాలి. కనుక ఆ అడుగుట అంటే ప్రార్థన చేయటం, అడగటం అంటే ప్రార్థన చేయటం. కనుక ప్రార్థన చేయాలి. మనుషులు కనబడాలని చేయొద్దు. మనుషులు కనబడాలి, నన్ను చూడాలి, నా ప్రార్థన మనుషులు వినాలి, నేను బాగా ప్రార్థన చేశానని మెచ్చుకోవాలి అని ఇలాగ కోరుకోవద్దు. అర్థమైందా? నీ తండ్రి చూస్తే చాలు. నీ తండ్రి, నీ పరలోకపు తండ్రి నీ ప్రార్థన వింటే చాలు. దేవునికి స్తోత్రం. అలాగే వెదకాలి. వెదకాలి ఎప్పుడు వెదకాలి? సమీపమందు ఉండగానే ఆయన వెదకాలి. దొరుకు కాలమందే వెదకాలి. కనుక సమయం అయిపోయిన తర్వాత, సమయం చేజారిపోయిన తర్వాత మనము వెతికినా మనకేమాత్రం కూడా ప్రయోజనం లేదు, దొరకదు. మనం వెతికేది దొరకదు. పోయిన వెంటనే, పోగొట్టుకున్న వెంటనే, లేక కోల్పోయిన వెంటనే, లేకపోతే మనకు అవసరమైన వెంటనే, అర్థమైనా, మనకు అవసరమైన వెంటనే మనం ఏం చేయాలి? వెతకటం మొదలు పెట్టాలి. అదేనా? ఉన్నది పోగొట్టుకున్నావు అనుకో, ఆలస్యంగా వెతకొద్దు, వెంటనే వెతుకు. ఒకవేళ లేని సంపాదించుకోనుకో, నువ్వు అనుకున్న వెంటనే వెతకటం మొదలు పెట్టాలి. అనుకున్న వెంటనే వెతకటం మొదలు పెట్టాలి. వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది. వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఒక స్త్రీ వెండి నాణ్యం పోగొట్టుకుంటే ఆమె వెంటనే ఏమండి పోగొట్టుకున్నందుకు ఎంతగానో ఏడ్చింది. ఏడుస్తూ అలాగే ఉండిపోలేదు, కానీ ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి ఆమె దొరికే అంత వరకు కూడా వెతికింది. అది దొరికినప్పుడు బహుగా సంతోషించింది. దేవుని స్తోత్రం. కనుక అది దొరుకుతున్నప్పుడే మనం వెతకాలి. అది మనము ఆలస్యం చేయకూడదు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు, లేక ప్రియుడు వచ్చి తలుపు తట్టి ఎంతగానో పిలిచినా ప్రియురాలు తలుపు తీయకుండా, నేను ఇప్పుడే కాళ్ళు కడుక్కున్నాను, ఇప్పుడే నా వస్త్రాన్ని మార్చుకున్నాను, నేను ఇప్పుడే మంచం మీదకి ఎక్కాను, ఇక నేను దిగలేను, నేను కాళ్ళు మురికి చేసుకోలేను, నేను వస్త్రాన్ని మార్చలేను ఏమండి, ఇలాగ చెప్తా ఉంది. ఆయన వస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఆ ప్రియుడు తలుపు తడుతుంటే ఈమె ఇలాంటి సాకులు
చెప్తా ఉంది, ఏమండి సాకులు చెప్తా ఉంది. కానీ ఆయన తట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆమె వెతకటం మొదలుపెట్టింది. సంత వీధుల్లో, పట్టణంలో, రాజవీధుల్లో వెతికింది. ఏమండి ఎక్కడ వెతికినా ఆయన దొరకలేదు, ఆయన కనబడలేదంట. దేవుని స్తోత్రం. ఏమండి ఎంతో వేదన పడుతుంది. కావలవారిని అడిగింది, పట్టణపు కావలవారిని అడిగింది. ఇలాగూ ఎంతగానో ఆమె వెతికింది, కానీ ఆయన కనబడలేదు. చివరికి ఇక ఆమె పట్టణం వెంబడి వెళ్ళి అలాగూ వెతుకుతూ ఉంటే చాలాసేపటికి ఆయన కనబడి, దేవుని స్తోత్రం హల్లెలూయా, కనబడగానే అంటే ఆయన అంట విడవకుండా పట్టుకు, దేవుని స్తోత్రం హల్లెలూయా, ఏమంటది విడిచిపెట్టక నేను అతను పట్టుకొని, ఇక విడిచిపెట్టకూడదు అని అనుకున్నప్పుడు విడిచిపెట్టుకున్నప్పుడు పట్టుకుంది అండి. పట్టుకొని ఎంతగానో ప్రభుని ఆమె సంపాదించుకున్నట్లుగా చూస్తున్నాం. ఆలస్యం చేయటం ఎందుకు, ఇంత ప్రయాసపడటం ఎందుకు? ఆయన సమీపం అందు ఉండగానే మనము వెతికితే, ఆయన దొరికే సమయంలోనే వెతికితే, ఆయన పట్టుకుంటే, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన దొరుకుతున్నాడు, ఆయన పాదాలు పట్టుకోండి. ఇప్పుడు ఆయన మన సమీపం అందు ఉన్నాడు, ఆయన పాదాలు పట్టుకోండి. ఇక ఈ సమయం పోతే ఇక నాకు రాదు అనుకుంది, ఇక నాకు దొరకడు అనుకుంది. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఇక ఈ సమయం పోతే ఇక నా ప్రభు నేను చూడలేను, ఇక నాకు దొరకదు ఈ సమయం అనుకుంది. వెంటనే వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు పట్టుకుని స్వస్థత పొందింది. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కనుక సమయం పోయిన తర్వాత మనం పట్టుకోవాలన్నా ఆయన పాదాలు మనకి దొరకవు. కనుక ఇప్పుడు అనుకూలమైన సమయం ఇదే అనుకూలమైన సమయం. కనుక ఈ సమయమనే మనం పాదాలు పట్టుకోవాలి. ఇప్పుడే దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడాలి. ఇప్పుడే ఆయన పాదాల మీద పడాలి. దేవునికి స్తోత్రం. పాపాత్ములైన స్త్రీ ఆయన కనబడగానే ఆయన పాదాల మీద పడి కన్నీరు కార్చి ఆమె తన కన్నీటితో యేసయ్య పాదాలు కడిగి తల వెంట్రుకలతో ఆమె ఆయన పాదాలు తుడిచింది. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అనుకుంది. ఇప్పుడే నా ప్రభు నాకు దొరికాడు, ఇప్పుడే నా ప్రభు నాకు కనబడ్డాడు, ఇక నా ప్రభుని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు ఆయన పాదాల మీద పడాలి, ఇప్పుడు ఆయన పాదాలు పట్టుకోవాలి. ఇప్పుడే నేను నా కన్నీరంతా కూడా ఇదిగో నేను పశ్చాత్తాపడి నా పాపాన్ని ఒప్పుకొని నేను కన్నీరు కార్చి నా కన్నీటి ఆయన పాదాలు కడగాలని ఏడ్చి, దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఆయన దొరకగానే విడిచిపెట్టలేదండి. కనుక ఇప్పుడు దొరుకుతున్నాడు, ఆయన దొరుకుతున్నాడు, ఇప్పుడు సమీపంగా ఉన్నాడు. ఎవరైనా సరే, యవనస్తులైనా, మగపిల్లలైనా, ఆడపిల్లలైనా, పురుషులైనా, స్త్రీలైనా, ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా సరే, ఏ పట్టణమైనా, ఏ దేశమైనా సరే, ఇప్పుడు ఆయన దొరుకుతున్న కాలం. ఇప్పుడు ఆయన పాదాల మీద పడాలి, ఆయన పట్టుకోవాలి. షోలమితి విడిచిపెట్టకుండా ఆయన పట్టుకో. దేవుని స్తోత్రం. కనుక ప్రభుని పట్టుకోవాలి. సమాధిలో వెళ్ళి చూస్తే ప్రభు లేడు, సమాధిలో చూస్తే ప్రభు లేడు. ఏడుస్తుంది, గుండెలు బాధకుంటూ నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారని చెప్పి ఏడుస్తుంది. ఏడ్చుకుంటూ ఇక వెతుకుతుంది. ఇంకా నా ప్రభు ఎక్కడికి వెళ్ళాడు, ఎవరు తీసుకెళ్ళారు, ఎటు వెళ్ళిపోయాడని చెప్పి ఎంతగానో ఏడుస్తుంది. వెతుకుతుంది. ప్రభు కనపడ్డాడు. కావలివాడు అనుకుంది, అయ్యా నా ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళారు, నా ప్రభును చూసావయ్యా అని ఎంతగానో ఏడుస్తూ ఆయన అడుగుతుంటే ఆయన కావలివాడు అనుకుంది. అప్పుడు ప్రభు అన్నాడు, మరియా అని పిలిచాడండి. దేవుని స్తోత్రం. మరియా అని పిలవగానే వెంటనే ప్రభువా అని చెప్పి అలాగూ పట్టుకోపోయింది. రబ్బీ బోధకుడా అని చెప్పి అలాగ పట్టుకోపోయింది. వెంటనే ప్రభు అంటే ఆమెకి అంత ఆతృత గురించి చూడండి, నా ప్రభును పట్టుకోవాలి అని చెప్పి ఎంత ఆతృతగా ఉందో అని చూడండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రభు అన్నాడు, అమ్మా ఇంకా నేను తండ్రి వద్దకు వెళ్ళలేదు, నేను తండ్రి వద్దకు వెళ్ళొస్తా అని చెప్పి ఆయన ఎప్పుడు వస్తాడని ఆయన వచ్చే వరకు మళ్ళీ చూసింది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కనుక ఆయన వెతుకుతున్నది మీరు వెతకాలి. ఆయన దొరుకుతున్నాడు. ఇప్పుడు ఆయన దొరకగానే మీరు పట్టుకోవాలి. ఆయన విడిచిపెట్టద్దు, ఆయనకు దూరం అవ్వద్దు, ఆయన పాదాలు విడిచిపెట్టద్దు, ఆయన వస్త్రపు చెంగు విడిచిపెట్టద్దు. స్తోత్రం హల్లెలూయా.
దేవుని సన్నిధిలో ఆయన ఎంతైనా మనం కలిగి ఉండాలి. మన ప్రభువును మనం కలిగి ఉండాలి. విడిచిపెట్టొద్దు. మునుపు ప్రార్థన చేసావు, మునుపు ఎంతగానో మొరపెట్టావు, మునుపు ఎంతో కన్నీరు కార్చావు, మునుపు ఆయన పాదాలు చుట్టుకొని ఏడ్చావు, అంగలార్చావు. కానీ ఇప్పుడు విడిచిపెట్టావు పాదాలు. ఇప్పుడు పాదాలు విడిచిపెట్టావు. నీ ప్రార్థన తగ్గిపోయింది, నీ సహవాసం తగ్గిపోయింది. ఆయన పాదాల దగ్గర కూర్చోవలసిన వ్యక్తివి, ఆయన పాదాల యొద్ద ఉండి వాక్యాన్ని వినవలసిన వ్యక్తివి, ఆయన పాదాలు చుట్టుకొని విజ్ఞాపన చేయవలసిన వ్యక్తివి. కానీ ఆగిపోయింది. ప్రార్థనకు దూరం అవుతున్నావు, విజ్ఞాపనకు దూరం అవుతున్నావు, విజ్ఞాపన కూటానికి దూరం అవుతున్నావు, ఇదిగో సహవాసానికి దూరం అవుతున్నావు, ఆయన పాదాలు విడిచిపెడుతున్నావు. నీకు అర్థమవుతుందా? ఈరోజు నేను ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైందిలే అని అనుకుంటున్నావు, కానీ నువ్వు ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైంది అనుకుంటున్నావు, కానీ నువ్వు అలాగ చేస్తే నువ్వు దేవుని పాదాలు విడిచిపెడుతున్నట్టు, ప్రభువుని విడిచిపెడుతున్నట్టు. ప్రభువుని విడిచిపెడితే ఏంటి పరిస్థితి? ప్రభు నీకు దూరం అయిపోతే ఏంటి పరిస్థితి? విడిచిపెట్టొద్దండి. స్తోత్రం. ఎన్ని పనులు ఉన్నా మరియ వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్తున్న మాటలు వింటుందండి. ఆయన మాటలు వినటానికి ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. కన్నీరు కాచి మొరపెట్టడానికి, పాపాన్ని ఒప్పుకోవటానికి ఆయన పాదాలు చుట్టుకోవాలి. ఆయన పాదాలు పట్టుకొని ఏడవాలి, కన్నీరు కార్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్స అంటే, అక్స అనే మాటకు అర్థం ఏంటంటే కడియము అని అర్థం. కడియము, ఒక కడియాన్ని లేక ఆ కడియము చేతికి పెడితే, లేకపోతే కొంతమంది కాళ్ళకు పెడతారు. కాళ్ళకు పెట్టే కడియాలు ఉంటాయి, చేతికి పెట్టే కడియాలు ఉంటాయి. ఏమండి, ఇక అటు తెలంగాణ సైడు అటు వెళితే కొంతమంది మెడకు కూడా పెడతారు కడియ. ఏమండి, అయితే ఆ కడియం అనేది ఎక్కడ పెట్టినా సరే, చేతికి పెట్టినా చేతిని చుట్టుకొని ఉంటుంది, కాలుకు పెట్టినా కాలును చుట్టుకొని ఉంటుంది, మెడకు పెట్టినా మెడకు చుట్టుకొని ఉంటుంది. దేవుని స్తోత్రం. కనుక అక్స అంటే కడియం. కనుక అది ఎలాగో చుట్టుకొని ఉంటుందో, ఇప్పుడు మనం కూడా ఒక కడియంలాగా యేసయ్య పాదాలు చుట్టుకొని ఉండాలి. ఆయన పాదాలు చుట్టుకొని ఉండాలి, ఆయన పాదాలు చుట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఈ అక్స తన అనుభవంలో అలాగ చుట్టుకునే అనుభవం, లేక అడిగే అనుభవం, ప్రార్థన చేసే అనుభవం ఉంది. కనుక ఆమెను గురించి మనం పరిశీలన చేస్తే, ఆమె తండ్రిని ఒక పొలం అడిగితే ఒక పొలం ఇచ్చాడు తండ్రి. ఆ పొలం పండకపోతుంటే, ఆ పొలము మంచి పంట పండకపోతుంటే, నీటి ఊటలు లేకపోయేసరికి మళ్ళా అడిగి నాకు నీటి మడుగులు కావాలని అడిగి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీటి మడుగులు కావాలని అడగగానే ఆ తండ్రి మెరక మడుగులు ఇచ్చాడు, పల్లపు మడుగులు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు దీవెన కావాలని అడిగింది. ఏం కావాలంట? నాకు దీవెన కావాలి తండ్రిని అడిగింది. ఆ దీవెన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దీవెన ఇచ్చాడు. కనుక ఈ లోకపు తండ్రి నీకు మంచి ఈవులు ఇస్తుంటే, నువ్వు రొట్టెని అడిగితే రాత్రి ఇచ్చేవాడు కాదు కదా, నువ్వు చేపను అడిగితే చెప్పండి పామునిచ్చేవాడు కాదు కదా, నువ్వు గుడ్డును అడిగితే తేలుడిచ్చేవాడు కాదు కదా, తన బిడ్డలకు మంచి ఈవులు ఇవ్వని ఎరిగి ఉన్నాడు కదా. అయితే నీ పరలోకపు తండ్రి తన అడుగు వారందరికీ అంతకంటే ఏంటంట మంచి ఈవులు ఇస్తాడు. ఆయన అడుగు వారి అందరికీ మంచి ఈవులు ఇస్తాడు. లూకా భక్తుడు రాస్తాడు, ఆయన అడుగు వారి అందరికీ ఆత్మను అనుగ్రహిస్తాడు అని అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే మత్తయి అయితే ఆయన అడుగు వారు అందరికీ మంచి ఈవులు ఇస్తాడు అని చెప్పాడు. కానీ లూకా భక్తుడైతే ఆయన అడుగు వారు అందరికీ లేదు అనకుండా, కాదు అనకుండా ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడు. కనుక అడగాలి, వెతకాలి, తట్టాలి. స్తోత్రం. తడతా ఉండాలి. ఆయన తలుపు తట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆయన తలుపు తడతా ఉంటే, ఏంటి, ఆయన ద్వారాన్ని తడతా ఉంటే ఆ తలుపు నీ కొరకు ప్రభు తీస్తాడు. సమయం అయిపోయిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి తలుపు తట్టినా ఆయన తలుపు తీసి నిన్ను చూచి ఏమంటాడు? నీవెవరువో. నేను అప్పుడు చేయలేదుగా ప్రార్థన. ఆయన సమీపమందు ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయలేదుగా, ఆయన దొరుకుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయలేదుగా, అప్పుడు నువ్వు ఆయన నమ్ముకోలేదుగా, అప్పుడు నువ్వు రక్షణ పొందలేదుగా, అప్పుడు నువ్వు దూరంగా ఉన్నావుగా. ఇప్పుడు వచ్చి తలుపు తడుతుంటే ఎలా వింటాడు ఆయన? ఎలా చేర్చుకుంటాడు నిన్ను?
నీవెవరివో నేను ఎరుగను అని అంటాడు. నీవెవరివో నేను ఎరుగను అంటాడు. ఆయన నిన్ను ఎరుగను అన్నాడు అని అంటే ఇక నువ్వు ఎంత వ్యక్తివైనా సరే, ఎంత గొప్ప వ్యక్తివైనా సరే యేసు రక్తమే. స్తోత్రం, హల్లెలూయా. ఇక వెళ్ళిపోవాల్సిందే. కనుక ఇప్పుడు తెరిచే విధంగా ఉన్నాడు. నీ కొరకు ఆయన పరలోకపు ద్వారాలు నీ కొరకు ఆయన తెరవబోతున్నాడు. నీ కొరకు తెరుస్తాడు. ఇప్పుడే తట్టు, ఇప్పుడే తట్టు. ఆలస్యం లేకుండా, ఆలస్యం చేయకుండా ఇప్పుడే తట్టుటం మొదలుపెట్టు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అండి డోర్ నువ్వు ఇప్పుడే తట్టాలి, ఆ డోర్ని ఇప్పుడే కొట్టాలి. స్తోత్రం. నువ్వు అలా పిలుస్తూ ఉంటే, ప్రభుని అడుగుతూ ఉంటే, ప్రభు నీ పట్ల గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తట్టుడి మీకు తెరచేదాను, వెదకు వారికి అడుగు ప్రతివానికి. అడుగు ప్రతివానికి శాశ్వతమైనది నీవు నాయడ చూ. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 13వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. లూకాసు వార్త 13వ అధ్యాయం 25. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా నాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరు ఎక్కడి వారో మిమ్ముని ఎరుగను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యజమానుడు ఏం చేస్తాడంట? తలుపు వేస్తాడు. తలుపు వేసిన తరువాత వచ్చి తలుపు తట్టినా ఆయన తలుపు తీసి మిమ్మల్ని చూచి, మీరు ఎక్కడ వారో, అది మీరు ఎక్కడ వారో ఎప్పుడన్నా వచ్చారా? మీరు ఎక్కడ వారో నాకేం తెలుసు? ఎప్పుడు నా దగ్గర రాలేదే, ఎప్పుడు నా పాదాలు పట్టుకోలేదే, ఎప్పుడు నన్ను చూడలేదే, ఇప్పుడు వచ్చావు అని చెప్పేసి అడుగుతాడు. అండి తలుపేస్తాడు. ఇంకా తలుపు తీడు. కనుక ఆయన తలుపు వేశాడు అని అంటే ఇక ఎవరు కూడా ఇక దాన్ని తీయలేరు. ఇంకా ఆయన ముయ్యగా తీయగలిగిన వాడు, ఆయన చెప్పండి వేయగా తీయగలిగిన వాడు, ఆయన తీయగా వేయగలిగిన వాడు ఎవరు కూడా లేరు. ఇంకా ఎవరు తీయలేరు ఇంకా తలుపు. మీరు ఎవరో నేను ఎరుగను, మీరు ఎక్కడ వారు అని అంటాడు. అయ్యా నేను తెలియదా నీకు? దేవుని స్తోత్రం. ఏమంటారు? అయ్యా నేను తెలియదా నీకు? ఏం వెళ్ళగొట్టారు? దేవుని స్తోత్రం. ఇక ఎన్ని సాకులు చెప్తారు అక్కడ, ఎన్ని అడుగుతారు. అయ్యా నేను అక్కడికి వచ్చానుగా, నేను ఇక్కడికి వచ్చానుగా, నేను దయ్యాన్ని వెళ్ళగొట్టేటప్పుడు, అయితే దెయ్యం వదిలిచ్చినప్పుడు నేను అక్కడ ఉన్నానుగా, లేకపోతే అది ఇలాగ ఏదో చెప్తా ఉంటారు వాళ్ళకి తెలిసిన. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ కోటానికి వచ్చానుగా, అప్పుడు ఈ కోటానికి వచ్చానుగా, అప్పుడు ప్రశాంత్ జోషి గారు వచ్చినప్పుడు వచ్చానుగా, లేకపోతే ఆయన రాజన్ అబ్రహం గారు వచ్చినప్పుడు, డేవిడ్ రమేష్ గారు వచ్చినప్పుడు వచ్చానుగా అని ఈ మాటలు అని చెబితే అసలు నువ్వు ఎవరో? యేసు రక్తమే. స్తోత్రం. ఆయన పాదాలు పట్టుకోవాలి. అదేనా? ఆయన వచ్చాడని రావటం కాదు, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన పాదాలు చుట్టుకోవాలి, ఆయనకు మొరపెట్టాలి. కనుక ఆయనకు మొరపెడితే అప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యులు మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో ఎన్ని చదివించిన టైం లేదు కనుక ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది, ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తాడో నేను వాని వద్దకు వచ్చి వానితో నేను నాతో వాడు కలిసి భోజనం చేస్తాను. దేవుని స్తోత్రం. అది ఆయన తడుతున్నాడు మన తలుపు. ఆయన తడుచున్నప్పుడు ఆయన స్వరాన్ని విని
తలుపు తీస్తే ఆయన మనతో కూడా కూర్చొని భోజనం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆయన తట్టి విసుగు చెంది ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక నువ్వెంత తట్టినా చెప్పండి ఆయన తలుపు తీయడు. కనుక ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. కనుక మనం ఇప్పుడు ఆయన తలుపు తట్టాలి, ఆయన మనం చేర్చుకోవాలి, ఆయన యొద్దకు మనం రావాలి, ఆయనకు లోబడాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తం కార్చాడు. ఆయన దేవుడై ఉండి కూడా మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కొరకు మనుషునిగా జన్మించాడు. దేవుడై ఉండి కూడా మన కొరకు ఎలా జన్మించాడు? మనుష్యునిగా జన్మించాడు. మనం రక్షించటానికి, మనం విమోచించటానికి ఆయన మనం రక్షించాడు. కనుక ఆయన మన కొరకు వచ్చాడు. ఆయన మనకు దొరుకుతున్న కాలం ఇది. తలుపు తెరవండి, దేవుని స్తోత్రం. తలుపు తట్టండి, ఆయనకు లోబడండి, ఆయన మాటలు వినండి. అది నీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక అందుకే అడగండి, వెదకండి, తట్టండి. దేవుని స్తోత్రం. మళ్ళీ 12వ వచనం చదవండి ఒకసారి. 12వ వచనాన్ని, కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగునని మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది అని అంటాడు. 12వ వచనం ఏమంటాడంటే, మనుష్యులు మీకు ఏమి చెయ్యాలని మీరు కోరుతున్నారు. ఇప్పుడు చూడండి నా వైపు. మీరేమి కోరుతున్నారు? మనుష్యులు మీకు ఏమి చెయ్యాలని మీరు కోరుతున్నారు. ప్రవక్తలు చెప్పారు, ధర్మశాస్త్రం చెప్తోంది, గొప్ప ఉపదేశం ఇది, ఉన్నతమైన ఉపదేశం ఇది. మనుషులు మీకు ఏమి చెయ్యాలని మీరు కోరుకుంటున్నారు. మీకేం చేస్తే బాగుంటుంది? మనుషులు మిమ్మల్ని ఒక పోటు పొడిచి చంపితే బాగుంటుందా? అది కోరుకుంటారు ఎవరన్నా? చెప్పరే. మీ ధనమంతా మనుషులు దోచుకొని వెళ్తే ఎవరైనా అట్లా కోరుకుంటారా? నా డబ్బంతా దోచుకొని వెళ్ళాలయ్యా, ఒకడు వచ్చి నన్ను చంపాలయ్యా అని కోరుకుంటారు ఎవరన్నా? చెప్పరేంటి? ఎవడు వచ్చి నా ఇల్లుకి నుప్పు అంటించాలయ్యా, నా ఇల్లు కాలిపోవాలి, తగలబడిపోవాలని కోరుకుంటారన్నా? చెప్పరేంటండి? మరి ఏం కోరుతారు చెప్పండి. మరి అది చంపమని కోరరు, దొంగలు వచ్చి డబ్బంతా వెతుకొని వెళ్ళిపోమని కోరరు, నా ఇల్లు కాలిపోవాలని కోరరు. మరి ఏం కోరుతారు మీరు ఏం కోరుతారు? అసలు మీకేం కావాలి చెప్పండి. అసలు వినబడలే నాకు. ఏం కావాలి? మీరు ఏం కోరుతారు అసలు? ఏం కోరుతారండి? స్తోత్రం. మనుషులు మీకేం చేయని కోరుతారు? మేలు చేయాలని కోరుతారుగా. కోరుతారా లేదా? కీడు చేయాలని కోరుతారా? మనుషులందరూ నాకేం చేయాలి? మేలు చేయాలి అని కోరుతావుగా. మనుషులందరూ మేలు చేయాలి నువ్వు కోరుతున్నప్పుడు నువ్వు చేయాలిగా మేలు. అదే చెప్పింది అక్కడ. నువ్వు కోరుకోవటం కాదు, మేలు చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావు కనుక ముందు నువ్వు చేయి మేలు. ముందు నువ్వు మేలు చేస్తే తప్పకుండా మనుషులు కూడా అది ఇదే బోధ అంటాడు, ఇదే ఉపదేశం అంటాడు. ఇది ధర్మశాస్త్రం చెప్పిన ఉపదేశం, ఇది ప్రవక్తలు చెప్పిన ఉపదేశం, ఇది దేవుని యొక్క ఉన్నతమైన ఉపదేశం. మనుషులు ఏది చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావో ముందు నువ్వు అది చెయ్యాలి. స్తోత్రం. వాళ్లకు మేలు చేయి, నీకు మేలు జరుగుతుంది. నువ్వు కీడు చేసావు అనుకో, స్తోత్రం, కీడు నీ తల మీదకే వస్తుంది. నువ్వు ఏది చేస్తావని వచ్చి నీ ఒళ్ళో పడుతుంది అన్నాడు. నువ్వు చేసిందే వచ్చి నీ ఒళ్ళో పడింది అన్నాడు ఒక చోట. మరొక చోట అంటాడు నువ్వు చేసిందే నీ తల మీదకి, నీ నెత్తి మీదకి వచ్చింది అన్నాడు. స్తోత్రం. అర్థమైందా? కానీ బోయాజు రూతుని అంటాడు, నువ్వు చేసినంత నీ అత్తకు నువ్వేం చేసావు అంతా తెలుసు. నువ్వు చేసిన దానికి దేవుడు యెహోవా నీకు
ప్రతిఫలం ఇస్తాడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు యెహోవా సురక్షితమైన రెక్కల క్రిందకు వచ్చావు. రూత్ ఏం చేసిందండి? మేలేక చేసింది. రూతు దయ చూపించిందిగా, రూతు మేలు చేసిందిగా. అందుకే రూతు కూడా ఏం పొందుకుంది? మేలు. రూతు ఎంత ఆశీర్వించబడింది, రూతు ఎంత దీవించబడింది, రూతు ఎంత ఆ గొప్ప వంశంలోనికి చేర్చబడింది. స్తోత్రం. కనుక చెయ్యాలి. మీరు ఏది చెయ్యాలని కోరుకుంటున్నారో మీరు కూడా అది చెయ్యాలని. ఇది ఉన్నతమైన ఉపదేశం. కనుక అడగండి, చెప్పండి, వెదకండి, తట్టండి, మీరు చెయ్యండి. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పింది. ఇవన్నీ చెయ్యండి, మీరు చెయ్యండి. అడగండి, వెతకండి, తట్టండి, చెయ్యండి. ఇప్పుడు ఇంకొక ప్యాట్ ఇది. స్తోత్రం. మనుషులు మీకు ఏమి చేయాలని కోరుతున్నారో మీరు ఖచ్చితంగా అది చేయాలి. అప్పుడు ఉన్నతమైన ఉపదేశానికి మీరు లోబడినట్టు, దేవుని మాటకు లోబడినట్లు, అప్పుడు దేవుని కార్యాలు కన్నులారా మీరు చూస్తారు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ప్రాణం పెట్టి రక్తమంతా ధారపోసి శిలువ మరణం పొంది మనకి గొప్ప భాగ్యం ఇచ్చింది. ఎందుకంటే మనము ఆస్వాదించబడాలి, మనం దీవించబడాలి, పరలోక రాజ్యానికి మనము వారసులం అవ్వాలని ఎంతగానో ప్రభు ప్రేమించి దేవుడు మనకి మంచి సమయాన్ని ఇచ్చాడు. కనుక ఆయన పాదాలు చుట్టుకుందాం, వెతుకుదామండి, తట్టుదామండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తట్టుచూ ఉండు, తలుపు తెరుస్తాడు. కోరేస్ట్ అంటాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలు సరళం చేస్తాను, ఎత్తడి తలుపులు పగలగొడతా, ఇనుప గడియలు విరగొడతా, తీస్తా, నీ ఎదుట తలుపులు తెరుస్తానంట, ద్వారాలు నీ ఎదుట తీసి ఉన్నాను అని అంటాడు. నీ ఎదుట ద్వారము తీసి ఉన్నాను అని చెప్తాడు. కనుక నీ కొరకు ద్వారము తీసి ఉండాలి. స్తోత్రం. దేవుని కాలి ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామండి. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు, నా ఎదుట నీవు తెరచిన ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు, రాజుల రాజా ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయా. రాజుల రాజా ప్రభువుల, నీకు సాటి ఎవ్వరు లేరయా. నీ సింహాసనం నా హృదయాన, నీ కృపతోనే స్థాపించు రాజా. నీ సింహాసనం స్థాపించు రాజా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు.